రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్ కరాచీ బేకరీలో బ్లాస్ట్ జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా గుర్తించారు. ఆ పేలుడు ధాటికి 18 మంది గాయపడ్డారు. వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. బాధితులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని గగన్ పహాడ్ కరాచీ బేకరీలో బ్లాస్ట్ జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా గుర్తించారు. ఆ పేలుడు ధాటికి 18 మంది గాయపడ్డారు. వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. బాధితులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, కరాచీ బేకరీలో పేలుడికి గల కారణాలు ఏమైనా తెలిసిందా? అలాగే బాధితుల పరిస్థితి ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, గగన్ పహాడ్లో ఉన్నటువంటి ఈ కరాచీ బేకరీస్ సంబంధించినటువంటి ఇక్కడ ఒక కర్మాగారం ఉంది. మొత్తం కూడా ఒక గోడౌన్ లాగా. ఇక్కడి నుంచినే పూర్తిగా బిస్కెట్స్ కానీ బేకరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ అంతా కూడా వీరు ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడి నుంచినే ఇతర కరాచీ బేకరీకి సంబంధించిన లేఅవుట్స్ ఉంటాయో అక్కడికి వీరు తరలిస్తూ ఉంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ మనం ఎంత లాక్ చేసి ఉన్నారు కదా, ఈ యొక్క ఏదైతే మొత్తం షట్టర్ వేశారు కదా, దీని లోపలే ఈ యొక్క ప్రమాదం అనేది జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. 15 మంది కూడా చాలా తీవ్రంగానే గాయాలయ్యి దాంట్లో 12 మందికి మొత్తం ఒళ్ళంతా కూడా కాలిపోయిన నేపథ్యం కనపడుతుంది. కొంతమందికి చేతులు కాలిపోయి, కొంతమంది కాళ్ళు కాలిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంట్లో వారిలో 6 మంది పరిస్థితి చాలా విషయంగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక్కసారి మనం ఈ ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయనేది కూడా ఒకసారి చూద్దాం. ఎక్కడి నుంచి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేది ఎక్కడి నుంచి వెళ్ళాయి, లోపలికి ఏ విధంగా వెళ్ళాయి అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఒకవేళ వారు వాడేటువంటి సిలిండర్ యొక్క సైజ్ చూడొచ్చు. ఇవంతా కూడా చాలా ఫిల్లింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ అయ్యి ఇక్కడ పెట్టున్నారు. ఇక్కడ రెగ్యులర్గా కూడా దాదాపు ఎక్కువగా మొత్తంలో కూడా వీళ్ళు ఈ యొక్క సిలిండర్ని వాడతారనేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి కూడా వారు సప్లై అనేది పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారి మనం విజువల్లో కూడా ఇక్కడ చూడబోతున్నాము. ఇప్పుడైతే ఈ సిలిండర్స్ ఉన్నాయి కదా, ఈ సిలిండర్లని వాడడానికి రెడీగా ఉన్నాయి. దీని పక్కన ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గోడ లోపలనే ఈ యొక్క బ్లాస్ట్ అనేది జరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ కూడా చూడబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పైపుల్స్, ఈ యొక్క సిలిండర్స్ నుంచి వారు ఈ పైప్ లైన్ ద్వారా కూడా లోపలికి ఈ యొక్క మొత్తం గ్యాస్ అంతా పంపిస్తారు. అక్కడ వంటగది అనేది ఉంటుంది. ఆ వంటగదిలో వీరు అందరూ రెడీగా ఉన్నారు. ఉదయం దాదాపు 9:30కి జరిగింది. 9:30కి రెడీగా ఉన్నారు. వారంతా కూడా ఎవరో ఒక్క పొయ్యికి మాత్రం లీకేజ్ జరిగింది. ఒక్కసారిగా అక్కడ అగ్గిపుల్ల వారు వెలిగించే కుదిరికి ఒక్కసారిగా కూడా అక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది కాబట్టి గ్యాస్ ఇలా మొత్తం బ్లాస్ట్ అయిపోయి అందరికీ ఆ మంటలు అనేది చుట్టుకునేది. వెంటనే చాలామంది అక్కడ సొమ్మసి వెళ్ళిపోయారు. మిగతాంతా భయపడి పారిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వెంటనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, లోపలంతా కూడా కాలిపోయింది. మెటీరియల్ అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. సిలిండర్లు ఏమో బయట ఉన్నాయి, లోపలేమో అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో కూడా ఇదే గౌడన్లో షార్ట్ సర్క్యూట్ కూడా జరిగింది. అప్పుడుకి ఎవరు లేకపోవడంతో పెద్దగా గాయాలు కాలేదు, పెద్దగా ప్రాణాపాయం ఎవరికి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు కూడా కాలిపోయినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. ఇంత పెద్ద పెద్ద సిలిండర్లు వీళ్ళంతా కూడా బయట పెట్టుకొని ఇక్కడి నుంచి గ్యాస్ సప్లై అనేది ఉంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడికి హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వచ్చారు. స్థానికంగా పోలీసులు వచ్చినప్పుడు ఇక్కడ పెద్దగా మంటలు కాలుతున్నాయి. వెంటనే ఫైర్ ఇంజిన్ కూడా తీసుకురావడానికి వచ్చారు. కాకపోతే అప్పటికప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగినా కూడా యాజమాన్యం వారిని అందరినీ హాస్పిటల్కి ఎవరో లోకల్గా ఫోన్ చేస్తే వారు వెంటనే ఇక అంబులెన్స్లతో వచ్చి అంబులెన్స్లో వాళ్ళని హాస్పిటల్కి సమీపంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారు చికిత్స పొందుతున్నారు. వెంటనే ఇప్పుడు డిఆర్డిఓ అపోలో హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్లే నేపథ్యం ఏర్పడితే, కాకపోతే యాజమాన్యం ఉదయం 9:30కి ఈ యొక్క సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదంట. ఎవరికి చెప్పలేదు. పైగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి మిగతా సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా వీరు బెదిరించారు. ఏమంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన కూడా ఎవరికి చెప్పొద్దనేసి కూడా. ఈవెన్ దో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చారు. వెంటనే క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి జాయిన్ చేశారు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత
వీరు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ వీరి అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి ఇక ఏం జరిగిందో కనుక్కోవడానికి పెద్ద ఫైర్ స్టేషన్స్ వీళ్ళందరూ కూడా వచ్చాయి. వీళ్ళందరినీ కూడా కాపాడడానికి వాళ్ళు రెస్క్యూ చేయడానికి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు రాగానే వీళ్ళకి మూసివేసినటువంటి షట్టర్లు దర్శనమిచ్చాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఓనర్లందరూ వెళ్ళిపోయారు. యాజమాన్యం అంతా కూడా ఇప్పటివరకు పట్టించుకుని పాపాన పోలేదు. పైగా డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి లోపల ఏం జరిగిందో కూడా చూద్దామంటే కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ లేకపోవడం, మొత్తం అంతా లాక్స్ వేసుకొని ఈ మొత్తం గోడౌన్ అంతా చుట్టూరంతా కూడా వీరు లాక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ యొక్క గోడౌన్ మొత్తం కూడా ఒక్కసారి మనం తిరిగి చూద్దాం. దీని ఎంతవరకు కూడా ఉంది ఏంటనేది, లోపల ఎంతవరకు కూడా జరిగింది. పైగా లోపల ఏమన్నా ఇది జరిగినా కూడా పెద్ద ఎత్తున ఫైర్ జరిగినా కూడా బయటకి ఆ పొగ వెళ్ళడానికి కానీ అవన్నీ కూడా ఎగ్జాస్టర్స్ అంతా కూడా లోపల పెట్టారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎందుకు యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఇక్కడి నుంచినే నీకు సిటీలో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కరాచీ బేకరీస్ అంతా కూడా మెటీరియల్స్ అంతా సప్లై చేస్తారు. ఇలాంటి మొత్తం వ్యాన్స్లో ట్రక్లో వీళ్ళంతా తీసుకెళ్ళిపోతారు. ఇవంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తం కూడా మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని తీసుకెళ్ళిపోయి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇంకోటి కూడా రెడీగా ఉంది. ఇవి అంతా కూడా అన్లోడ్ చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే చాలామంది కూడా దీంట్లో ఇప్పుడు మనం విజువల్లో చూడబోతున్నాము. ఈ ప్లేస్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో తరలించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లోనే వారిని అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారి చెప్పులు కాలిపోయి, వారి బాడీ కాలిపినటువంటి మధ్యతో వాళ్ళ వెంట్రుకలు కానీ ఇవన్నీ కూడా చాలా ఘోరంగా కాలిపినటువంటి నేపథ్యం కనపడుతుంది. అందుబాటులో ఈ యొక్క వెహికల్ ఉన్నప్పుడు వెంటనే వారిని కాలిపినటువంటి వారిని అందరూ తీసుకెళ్లారు. లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్స్కి వారిని తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారి చెప్పులు కానీ ఇవంతా కూడా వాళ్ళ కిందకి వారు ఆల్రెడీ మంటలతో చాలా మంట ఉంటుంది కాబట్టి బాడీ అంతా కాలిపోయిన తర్వాత వారికి ఇక్కడ ఒక ఇది మ్యాట్ వేసి దానికి సంబంధించి వారికి కొంచెం కాలకుండా వెంటనే కొంచెం కప్పి వాళ్ళని అక్కడ లోపలికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో రెగ్యులర్గా ఇక్కడ తయారైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ బేకరీకి సంబంధించినటువంటి బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లోకి తీసుకెళ్తుంటారు. లాస్ట్కి దాంట్లో అవి తయారు చేసేటువంటి వ్యక్తుల్ని దీంట్లోకి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా ఎవరు దీనికి యాజమాన్యము ఎవరు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. డిఆర్ఎఫ్ అధికారులు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వచ్చారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వారందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. వారు కూడా వచ్చినప్పుడు ఇక్కడ తాళాలు వేస్తున్నారు. లోపల అసలు ఏం జరిగింది, ఎంతవరకు అంచనా వేస్తుంది, నష్టమేముంది, ఎవరికి ఎంత ప్రాణం ఉంది, కేవలం ఈ యొక్క 15 మంది లోపల ఉన్నారా లేకపోతే ఇంకెంతమంది ఉన్నారని ఆ వివరాలు కనుక్కోవడానికి కూడా ఇక్కడ మొత్తం తాళాలు వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో కూడా ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిందని కూడా చెప్పారు. ప్రమాదశాతం అప్పుడు ఎవరు లేకపోవడంతో పెద్దగా ఎవరికి గాయాలు లేదు, ఎవరు అప్పుడు ప్రాణాపాయం లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పెద్దగానే జరిగింది. వీరందరూ కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ కొంతమంది లోకల్స్ కూడా ఉండొచ్చు కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా చాలా నిరుపేద కుటుంబాలు ఇక్కడ వచ్చి వారు పుట్టగుట్టు కోసం వచ్చి ఇక్కడ పని చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. యాజమాన్యం ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంఘటన పైన అసలు ఏం జరిగింది, నిజంగానే ఎక్కడ లీక్ అయింది, అధికారులు కూడా లోపలికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి దానిపైన కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదనేసి కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి మెటీరియల్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇక్కడంతా వ్యాన్స్ అన్నీ రెడీ చేశారు. దీనికి సంబంధించిన మొత్తం బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ బ్రెడ్స్ కానీ తర్వాత స్నాకింగ్ ఐటమ్ కానీ ఇవన్నీ కూడా బ్యాగ్ ఇక్కడ నుంచి మిఠాయిస్ కానీ ఇవన్నీ కూడా కరాచీ నుంచి ఇక్కడ తయారు చేస్తారనమాట. ఇక్కడ తయారు చేసి వారు తీసుకెళ్తారనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. మరి కొంతమంది ఇంకా ఈ యొక్క టీవీలో చూసి చాలామంది ఇక్కడ వైద్యులకు సంబంధించినటువంటి వారు కూడా వచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, వాళ్ళని కాపాడదామని వాళ్ళకి వైద్యం అందిద్దామనేసి కూడా వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కనపడితే ఇక్కడ అంతా కూడా మూసేసి ఉండడంతో వారు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసి ఆ కార్మికులకు సంబంధించిన ఆ కూలీలకు సంబంధించినటువంటి బట్టలంతా ఎంత చూడొచ్చు. వాళ్ళంతా ఆ ఒక్క మంటల్లో మొత్తం కాలిపోతున్నప్పుడు వాళ్ళ ఒంటిపోయినటువంటి మంటలు బట్టలు ఇవన్నీ
ఒకసారి మనం చూడొచ్చు ఏ రకంగా మొత్తం వాళ్ళు టీ షర్ట్స్ వేసుకున్నారు, షర్ట్స్ వేసుకున్నారు, ఇవంతా కూడా కాలిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు వాళ్ళ చెప్పులు అన్నీ కూడా కాలిపోయినాయి. అంటే మంటలు అయితే చాలా తీవ్రంగానే వచ్చాయి, కానీ నిజంగానే వాళ్ళు అదృష్టవంతులు కాబట్టి తొందరగానే బయటపడ్డారు వాళ్ళు. ఎందుకంటే మొత్తం హెడ్ కానీ ఇవన్నీ ఏం పెద్దగా కాలిపోలేదు, కాకపోతే బాడీలో మాత్రం చాలా వరకు 6 మంది పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా కాలిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ఆ 15 మందికి సంబంధించినటువంటి వారంతా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి, వెంటనే ప్రాథమిక చికిత్స కోసం ఇక్కడ హోటల్ ఇక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించారు. వెంటనే అక్కడి నుంచి అక్కడ డిఆర్డిఎఫ్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కొంతమందిని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అధికారులు కూడా వెంటనే అక్కడికి పంపించారు. అధికారులు సీఎం స్పందించి అధికారులను ఇక్కడ పంపించి అసలు ఏం జరిగిందో నివేదిక తెప్పించారనేసి కూడా అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు వచ్చే లోపల ఇక్కడంతా కూడా మొత్తం వీళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఉదయం 9:30 గంట జరిగితే ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియకుండా చాలా గుట్టుచప్పుడు కాకుండా కూడా వీళ్ళు మేనేజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎక్కడైనా ఒక సిలిండర్ పేలినా లేకపోతే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినా వెంటనే మాకు ఇంత నష్టం జరిగింది అంత నష్టం జరిగింది అనేసి ఆ యాజమాన్యాలు కానీ ఓనర్ కానీ వచ్చి చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రివర్స్, మొత్తం ఎవరు కూడా ఇంత పెద్ద ప్రాణ నష్టం జరుగుతున్నా లోపల ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న హాస్పిటల్స్లో వారిని ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోగా ఇక్కడ ఎవరు కూడా కనీసం రెస్పాన్స్ ఇవ్వడానికి, పైగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో లోపల ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా చెప్తారనేసి వాళ్ళు కూడా బెదిరించేసి పంపించేశారనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ యొక్క గవర్నెన్స్ సంబంధించి యాజమాన్యం అయితే ఎవరు లేరు, కేవలం అధికారులు గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నారు, ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వారిని యాజమాన్యం ఎక్కడుందనేసి కూడా అధికారులు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళని ఇక్కడికి రమ్మనేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వస్తే ఇప్పుడు ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.